ఒక యవనస్తుడైనటువంటి షూ మేకర్ అంటే చెప్పులు కుట్టేవాడు, లేకపోతే మోచి పని చేసేటువంటి వ్యక్తి. ఆయన దేశంలో ఆయన తన దుకాణంలో పని చేసుకుంటున్నప్పుడు మామూలుగా పగలంతా కూడా చాలామంది వచ్చిపోతూ ఉండేవారు. సో, వచ్చిపోయేటువంటి వారితో ఇతడు ఎక్కువ మాటలు మాట్లాడేవాడు. బాతాకానీలు పెట్టేవాడు, డిబేట్లు చేసేవాడు. వారికి ఈయనకి వ్యాపారమన్నా, రాజకీయమన్నా ఆసక్తి గనుక పగలంతా వీరు ఆ ప్రకారం వారి యొక్క సమయాన్ని వెళ్ళబుచ్చేసేవారు. అందరూ రాత్రి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు తలుపులేసుకొని తన దుకాణంలో ఆ చెప్పులు కుట్టే పని అర్ధరాత్రి దాటే వరకు చేసుకుంటూ ఉండేవాడు. సో, ఒకరోజు అట్లాగే తలుపులేసుకొని పని చేస్తున్నప్పుడు బయట నుండి అలికిడి అంటే ఏదో శబ్దం ఎవరో వచ్చినట్టు వినపడినప్పుడు చూస్తే ఆ యొక్క తాళము వేసేటువంటి రంధ్రములో నుండి అవతల ఒక చిన్న పిల్లవాడు లోపలికి చూస్తూ నవ్వుతూ అంటున్నాడు, చెప్పులు కుట్టేవాడా పగలంతా పనిపాటు లేకుండా ఉంటావు, రాత్రేమో పాటుపడి పని చేస్తుంటావని. సో, అట్లా 2 సార్లు అనేసి అక్కడి నుండి పరిగెత్తి పారిపోయాడు. కానీ ఈ షూ మేకర్ అంటే చెప్పులు కుట్టే యవనస్తుడు ఆ మాటలకి ఒక్కసారి బాగా ప్రభావితమయ్యాడు. అండ్ ఆయన తర్వాత ఏమన్నాడంటే, అవి ఒకవేళ మరి ఒకడు తుపాకీ పెట్టి కాలిస్తే తూట ఎట్లా చెవులోకి దిగబడుతుందో ఆ ప్రకారం బుల్లెట్ నా చెవులోకి దిగబడినట్టు ఆ మాటలు, ఆ పిల్లవాడు పలికినటువంటి మాటలు నా ఆత్మలోనికి వెళ్ళిపోయాయి. నిజం చెప్పాలంటే దేవుడే నాతో మాట్లాడి గద్దించినట్టు అనిపించింది. అండ్ ఆ రోజు నేను ఒక మార్పు చేసుకున్నాను. ఇక ఎవరు ఎన్నడూ నన్ను ఈ రకంగా అవహేళన, ఎగతాళి చెయ్యకూడదు అని. సో, అతడు నెక్స్ట్ డే నుండి ఏం చేశాడంటే పగలంతా పనిచేసేవాడు. పని అయిన తర్వాత ఇతరులతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవాడు. ఆ వ్యక్తి, ఆ యంగ్ షూ మేకర్ పేరు శామ్యూయల్ డ్రూ. అండ్ ఈ శామ్యూయల్ డ్రూ తర్వాత కాలంలో చక్కని పుస్తకాన్ని రాశాడు. దాని పేరు ఇమ్మోర్టాలిటీ అండ్ ఇమ్మెటీరియాలిటీ ఆఫ్ ద సోల్. అంటే అమరత్వము, అభౌతికత్వము కలిగిన ఆత్మ. ఆత్మకు మరి భౌతికత లేదు, మెటీరియల్ అనేది ఆత్మకు లేదు. అండ్ దానికి అంతము లేదు. అది అమరత్వము, నిత్యము ఉండేటువంటిది కనుక దాని విషయంలో శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండాలి అనే అంశంతో పుస్తకం రాశాడు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. మన దేవుడు చురుకైనవాడు, మన దేవుడు తెలివిగలవాడు, మన దేవుడు ఎల్లప్పుడూ కునుకక నిద్రపోక పని చేయువాడై ఉన్నాడు. సో, గాడ్ ఈజ్ వెరీ యాక్టివ్. దేవుడు చాలా చురుకుగా పనిచేస్తాడు. ఆయన యొక్క పరిశుద్ధమైన, మంచి, ఉన్నతమైన ఆశయాల కొరకు, సంకల్పాల కొరకు ఆయన పనిచేసే వ్యక్తిగా దేవుడి వాక్యంలో మనకి కనబడతాడు. సో, అలాంటి దేవుడి యొక్క పిల్లలముగా, అలాంటి దేవుని సంబంధులముగా, ఆయన యొక్క దాసులముగా మనకు కూడా అదే లక్షణం ఉండాలి. మనము చురుకైన వారముగా ఉండాలి, తెలివిగల వారముగా ఉండాలి. అండ్ మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఏ ఈవిని, ఏ వరమును మనము వృధా చేసేటువంటి వారముగా ఉండకూడదు. దేవుడు దేన్ని వృధా చెయ్యడు, ఆయన వారు కూడా దేన్ని వృధా చెయ్యకూడదు. ఈరోజు మన ఎపిసోడ్లో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇట్లా రాయబడింది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ 2 వచనాలు మనలో చాలామందికి సుపరిచితమైనటువంటి వచనాలు, ఫెమిలియర్ వర్సెస్. కాకపోతే చాలాసార్లు దాన్ని విన్నప్పుడు ఆ కాసేపు, ఆ కొంత సమయం దాని గురించి మనం ఆలోచిస్తాం, ఇది అది చెయ్యాలనుకుంటాం, తర్వాత మర్చిపోతాం, మళ్ళా మామూలుకి వస్తాం, మన మొదటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ఈరోజు నా పాడ్కాస్ట్ యొక్క అంశం ఏంటి, టైటిల్ లేక థీమ్ ఏంటి అంటే టైమ్ వేస్టర్స్, సమయం వృధా చేసే విషయాలు. వీటిని టైమ్ స్టీలర్స్ అని కూడా అనొచ్చు, సమయాన్ని దొంగలించే విషయాలు అనొచ్చు. కానీ దానికన్నా టైమ్ వేస్టర్స్ అంటున్నాను, సమయాన్ని వృధా చేయడం. ఇక్కడ ఎఫెసు సంఘానికి దేవుడి వాక్యం ఏం చెప్తోంది? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సో, దేవుని యందు ఆయన యొక్క పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు. ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే దేవుని పోలి నడుచుకొనుడి అని మొదటి వచనంలోనే బైబిల్ మనకు చెప్తోంది. ఇమిటేట్ గాడ్, కాపీ గాడ్,
లేకపోతే ఫాలో గాడ్ అని అనేక ఇంగ్లీష్ వర్షన్స్ మనకు చెప్తున్నాయి. దేవుడిని పోలి ఉండండి. సో ఎవరైతే దేవుణ్ణి అనుకరిస్తారో, దేవుడి యొక్క లక్షణములను కలిగి జీవించదలుస్తారో అలాంటి వారు తప్పకుండా వారి సమయాన్ని చాలా జాగ్రత్తగా వెచ్చిస్తారు. దాన్ని వృధా చేయరు. ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని తెలుసుకుని దాని ప్రకారం బ్రతికేటువంటి వారు తప్పకుండా తమ సమయమును చాలా జాగ్రత్తగా సద్వినియోగము చేసుకుంటారు. ఇంకా అక్కడ ఎన్నో కారణాలు మనకి ఇవ్వబడ్డాయి. ఒకటి, దినములు చెడ్డవి అండ్ లోకములో అజ్ఞానులు ఎక్కువ. అట్లాంటి వారి మధ్యలో మన దినాలు ఏవైతే సమయాలు గడియలతో కలిసి ఉన్నాయో వాటిని మనం వృధా చేయకుండా అజ్ఞానుల వలె నడుచుకోకుండా జాగ్రత్త పడాలి. కొలస్సీ సంఘానికి రాసినప్పుడు కూడా 4వ అధ్యాయము 5వ వచనంలో ఇలా దేవుడి వాక్యం రాయబడింది. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సో 2 సంఘాలకి అండ్ క్రైస్తవులందరికీ అన్ని సమయాల్లో ఉన్న దేవుడి విశ్వాసులకి దేవుడి వాక్యం ఏం చెప్తోంది? ఒక ఆజ్ఞ ఏమి ఇవ్వబడింది అంటే, సమయమును పోనివ్వకూడదు, అవకాశమును చేజార్చుకోకూడదు, సమయమును వృధా చెయ్యకూడదు, టైంని వేస్ట్ చెయ్యకూడదు, టైంని రిడీమ్ చెయ్యాలి. అంటే సమయమును మనము సద్వినియోగము చెయ్యాలి. అనేక రకాలుగా దాన్ని మనము వినియోగించి దేవుడు మెచ్చే రీతిలో మన జీవితాన్ని జీవించాలి, సార్థకతను సంపాదించాలి. సో ఈ రిడీమింగ్ ద టైమ్ అని ఎఫ్ఎస్సి 5:15లో రాయబడిన దాని గురించి ఒకప్పటి భక్తులు రకరకాలుగా అభిప్రాయపడ్డారు. ఒక ఆయన దాని అర్థము, సాతాను మన సమయము దొంగిలించకుండా మనము వాడి చేతుల్లో నుండి దాన్ని తీసుకొని దేవుడి కొరకు వాడాలి అన్నాడు. మరొక భక్తుడు ఏమన్నాడంటే, దుష్టులు మన సమయాన్ని దొంగిలించకుండా వారి దగ్గర నుండి మనము దాన్ని తీసుకొని సద్వినియోగము చేసుకోవాలి అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, మనందరిలో ఆదాము స్వభావం ఉంది, మనందరము అధములము గనుక మన పాపిష్టి కోరికల కొరకు, విషయాల కొరకు మనము సమయమును దుర్వినియోగము చేస్తాం, వృధా చేస్తాం. అలా చేయకుండా దాన్ని దేవుడి కొరకు, ఇతరుల మేలు కొరకు వాడేటట్టు చూసుకోవాలి. అండ్ ఆరిజిన్ అనేటువంటి చర్చ్ ఫాదర్ ఏమన్నాడంటే, దినాలు చెడ్డవి గనుక మన దినము, మన గడియ చెడిపోకుండా ప్రతి చెడు దినాన్ని, చెడు గడియను మంచిదిగా మార్చుకోవడానికి సమయాన్ని వాడుకోవాలి. ఇట్లా రకరకాలుగా మనకి క్రైస్తవ చరిత్రలో 2000 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది కనుక భక్తులు రాశారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, బైబిల్ని ఓల్డ్ న్యూ టెస్టిమెంట్లో మీరు చూస్తే సమయము సంకుచితమైనది, అంటే చాలా స్వల్పమైనది, చాలా తక్కువ. మీ జీవితమే పాటిది, మీరు ఆవిరి వంటి వారు. ఉదయాన మొలిచిన పచ్చగడ్డి సాయంత్రానికి ఎండిపోయేట్టు మీ జీవితం ఉందని బైబిల్ చెప్తోంది కనుక మన సమయము చాలా తక్కువ అని, మన సమయము ఎప్పుడు అయిపోతుందో మనకు తెలియదని, సమయం విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటే మోసపోవచ్చని, కనుక దేవుని ప్రజలు ముఖ్యంగా సమయమును దేవుడు ఎందుకు ఇచ్చాడో గుర్తించి దాని కొరకే వినియోగించి సద్వినియోగము చేసుకోవాలని బైబిల్ మనకి బోధ చేస్తుంది. అది మీరు వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను గతంలో కూడా దీని గురించి అనేక సందేశాలు ఇచ్చాను. ఇప్పుడు వాటిలోనికి నేను వెళ్ళను. కాకపోతే ఒక సత్యాన్ని మీ ముందు పెడతాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10లో ఇట్లా రాయబడింది. దీన్ని చాలాసార్లు క్రైస్తవులు చదువుతారు, బోధకులు బోధిస్తారు, కానీ దాంట్లో నిగూఢముగా ఉన్నటువంటి సత్యమును వారు విస్మరిస్తారు. అదేంటి అంటే, దీనికి సంబంధించిన సత్యం ఏంటి? కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదు. సో సమయాన్ని సద్వినియోగపరుచుకోవడంలో ఒక శ్రేష్టమైన విధానం ఏంటంటే, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశ్వాసులకు అవిశ్వాసులు, కాకపోతే విశేషంగా విశ్వాసులకి మేలు చేయుదము. సో మీ సమయాన్ని దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడు అంటే, స్వార్థముతో, అవిశ్వాసముతో, లేక అవివేకముతో, అతిక్రమములతో దాన్ని నాశనం చేసుకోవడానికి కాదు. ఈ ప్రకారం మనం దాన్ని వినియోగించుకోవడానికి. ఎవరైతే సమయాన్ని అట్లా సద్వినియోగము చేసుకోవట్లేదో వారు తప్పకుండా దాన్ని దుర్వినియోగమే చేస్తున్నారు. నేను ఈ మధ్య ఒక పాతకాలపు ప్యూరిటన్ యొక్క పుస్తకాన్ని తిరగేస్తున్నప్పుడు దాంట్లో ఆయన టైం వేస్టర్స్ గురించి, లేకపోతే ఆయన భాషలో చెప్పాలంటే థీవ్స్ ఆఫ్ టైం అంటాడు ఆయన. అంటే సమయమును దొంగిలించే విషయాల గురించి చూశాను. నేను ఆ పుస్తకాన్ని ఇంకా పూర్తిగా చదవలేదు, కాకపోతే ఈ ఆర్టికల్ మాత్రం నేను చూశాను. అది చాలా పాతకాలపు భక్తుల బోధలు 2 గంటలకు మించి ఉండేవి. అండ్ వారు రాసినటువంటి భక్తి రాతలు కూడా, హోలీ రైటింగ్స్ కూడా చాలా చాలా పేజీలు నిండి ఉండేవి.
అండ్ వారికి దైవ జ్ఞానం అంత ఉండేది కనుక వారు సమయం అంత ఉండేది కనుక సద్వినియోగపరిచి విస్తృతంగా దేవుడి ప్రజలకు బోధ చేసేవారు. నేను ఆయన రాసిందంతా తీసి మీకు చెప్పట్లేదు. నేను బ్రీఫ్గా ఆయన చెప్పిన దాన్ని మీకు కోట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా గొప్పగా ఆయన కొన్ని విషయాలు ఆ కాలపు వారికి చెప్పాడు. అవి ఈ కాలపు వారికి కూడా ఉపయోగపడతాయి కనుక నేను మీ ముందు పెడతాను. సో ఆయన సమయపు దొంగల గురించి చెప్పాడు. వీటి విషయంలో మీరు జాగ్రత్త పడాలి. అండ్ ఇవి మీ సమయాన్ని దొంగిలించకుండా వృధా చేయకుండా మీరు కనిపెట్టాలని రాశాడు. సో దాంట్లో మొదటి దొంగ ఏంటి? మన సమయమును గొప్పగా వేస్ట్ చేసేటువంటి మొదటి విషయం ఏంటంటే సోమరితనము, బద్ధకము. అండ్ ఇది బైబిల్ నుండి తీసుకుని ఆయన రాశాడు. సోమరి లేకపోతే బద్ధకస్తుడు, వాయిదా వేసేటువంటి వాడు ఈరోజు చేసేటువంటి పనిని రేపు చేస్తాను అంటాడు. అండ్ రేపు వస్తే మళ్ళా అది ఈరోజు అవుతుంది కనుక రేపు చేస్తాను అంటాడు. సో పని పాట లేకుండా తన జీవితాన్ని గడిపేటటువంటి వాడిగా వాడు ఉంటాడు. సో సోమరి అనేవాడు, బద్ధకస్తుడు, లేజీ పర్సన్ గురించి దేవుడి వాక్యంలో ముఖ్యంగా సామెతలు చదివితే అదిరిపోయే సత్యాలు దేవుడు రాశాడు. సో అది చాలా హేయమైనటువంటి విషయమని ఆ భక్తుడు రాశాడు. అండ్ మనకి న్యూ టెస్టమెంట్లో నూతన నిబంధనలో 2వ తెస్సలోనిక 3:10 వాక్యం ఇట్లా చెప్తోంది, మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా అని పౌలు రాశాడు. సో క్రైస్తవ సంఘంలో, విశ్వాస సమాజంలో ఎవడైనా పని పాట లేకుండా ఉంటే వాడికి దేవుడు ఇచ్చిన పనిని, ఆ పని ఏదైనా కావచ్చు, దాన్ని నమ్మకముగా, నీతితో, నిత్యము, నిష్టతో చేయుటకు ప్రతి ఒక్కడు నియమించబడ్డాడు. కానీ వీడు పని చేయకుండా కాలాన్ని గడిపేస్తున్నాడు, సోమరిగా బతికేస్తున్నాడు, బద్ధకస్తుడిగా బెడ్ మీద అటు ఇటు దొర్లుతున్నాడు, కానీ భోజనం మాత్రం టైంకి తింటున్నాడు. అట్లాంటి వారు భోజనము చేయకూడదని ఆజ్ఞాపించడం జరిగింది. సో వీళ్ళు ఇట్లాగే ఉంటే దేవుడి వాక్యం ప్రకారం వారిని క్రైస్తవ సంఘము నుండి బయటికి క్రమశిక్షణ ద్వారా పంపించుట కూడా ఆ రోజుల్లో చేసేవారు. ఎందుకంటే రోమా 12:11 ప్రకారము విశ్వాసి క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. మాంద్యులు అంటే ఆసక్తి విషయంలో చప్పగా ఉండక, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు బతక్క, ఆసక్తి విషయంలో బద్ధకించక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రభువును అనేక రకాలుగా సేవిస్తాం. దాంట్లో మనకి ఆత్మీయ తీవ్రత ఉండాలి, అంటే మనలో బద్ధకం ఉండకూడదు. 2వ సమయపు దొంగ లేక సమయాన్ని వృధా చేసేది ఆయన ప్రకారము అతిగా నిద్రపోవడం, ఎక్కువ నిద్ర. నిద్రమత్తు చింపి గుడ్డలకు కారణమగును అని బైబిల్ చెప్తోంది. సో నాకు రక్షించబడినప్పుడు మొదట్లో నేను సామెతలు చదివినటువంటి 6వ అధ్యాయము 9 నుండి 11 వరకు ఉన్న మాటలు నేను ఎప్పుడు మర్చిపోను. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉండవు, ఎప్పుడు నిద్ర లేచదవు, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పొరుండదనని నీవనుచుందువు. సో ఎన్నిసార్లు అన్నాడో చూడండి, కొంచెము కొంచెము కొంచెము, ఆ కొంచెం అవ్వదు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. సో ఈ నిద్రమత్తు దేవుడు పెట్టినటువంటి సమయంలో రాత్రి నిద్రపోమన్నాడు. సో మంచిగా మీరు 7-8 గంటల సేపు ఆ యొక్క రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు, లేక రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు 7 లేక 8 గంటలు మంచిగా నిద్రపోండి. ఆ టైంలో నిద్రపోండి. మిగతా టైంలో నిద్రపోకుండా జాగ్రత్తగా దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్రవర్తి ఆల్ఫ్రెడ్ ద గ్రేట్, ఆయన జ్ఞాని, శ్రేష్టమైన వ్యక్తి అండ్ అనేకులకు ప్రయోజనకరమైనటువంటి చక్రవర్తిగా పేరుగాంచాడు. అండ్ ఆయనకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ప్రతి గంట ఆయన చాలా జాగ్రత్తగా వినియోగించేవాడు. 1000 రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎట్లా పెట్టుబడి పెడతారో అట్లా ప్రతి గంటను జాగ్రత్తగా పెట్టేవాడు. ఆయన కాలంలో ఆయన 24 గంటల్ని 3 భాగాలుగా డివైడ్ చేశాడు. 8 గంటలు 8 గంటలు 8 గంటలు. సో ఆయన 8 గంటలు మాత్రం పడుకొని నిద్రపోయేవాడు. మిగతా 16 గంటలు ఆయన ఏం చేసేవాడు అంటే మిగతా వాటికి ఆయన ఉపయోగించేవాడు. సో ఈ 8 గంటల్లోనే ఆయన భోజనం, ఆయన నిద్ర, ఆయన యొక్క విశ్రాంతి అన్నీ ఉండేవి. మిగతా 16 గంటల్లో ప్రార్థన చేయడానికి, బైబిల్ పఠన చేయడానికి, చక్రవర్తి అయ్యుండి కూడా రాజ్యము యొక్క భారమును భరించడానికి, బాధ్యత వహించడానికి, ప్రజలకి సహాయం చేయడానికి, పరిపాలన చేయడానికి, అన్నింటికి కూడా ఆ 16 గంటలు కాసింత టైం కూడా వేస్ట్ చేయకుండా ఆయన వాడేవాడు. సో జనాలు అనేవారు, మా రాజుగారు సమయముని అంత చక్కగా వినియోగిస్తారు. అట్లాంటి సాక్ష్యం అందరికీ ఉండదు. 3వది, శరీరమును అతిగా అలంకరించుకొనుట.
అంటే విపరీతంగా శరీరాన్ని ముస్తాబు చేస్తూ ఉంటారు చూడండి. విపరీతమైన అలంకరణ కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు. ఇది దేవుడి యొక్క చిత్తములో విశ్వాసులు చేయకూడనటువంటిది. పేదవారు దీని నుండి బయటపడ్డారు అని భక్తుడు అంటాడు. ఎందుకంటే పేదవారికి డ్రెస్సింగ్ టేబుల్ ఉండవు, పేదవారికి మంచి మంచి వార్డ్రోబులు, అల్మారా నిండా ఇన్ని వస్త్రాలు ఉండవు. ఈరోజు ఏం వేసుకుందామా అని 10 నిమిషాలు 25 నిమిషాలు గడపడానికి. అండ్ పేదవాడికి మేకప్ సామాను ఉండదు, పేదవాడికి డియోడ్రెంట్లు సెంట్లు ఉండవు, పేదవాడికి అవేవి ఉండవు. వాడు లేస్తాడు, స్నానం చేస్తాడు, వేసుకున్నదే 3-4 రోజులు వేసుకుంటాడు, లేకపోతే వారానికి 2-3 ఉంటాయి కనుక మారుస్తాడు, టకటక వెళ్ళిపోతాడు 5-10 నిమిషాల్లో. కానీ ఉన్నవాడు ధనికుడు బాగా ఇది వేసుకుందామా, లేకపోతే అదే వేసుకుందామా, ఈ ముస్తాబా ఆ ముస్తాబా అని టైం అంతా కూడా గంటల తరబడి వేస్ట్ చేస్తారు. స్నానాలప్పుడు సమయం వృధా చేస్తారు, అద్దాల ముందు సమయం వృధా చేస్తారు, వస్త్రాలు వేసుకునేటప్పుడు సమయం వృధా చేస్తారు, జుట్టు చుట్టుకున్నప్పుడో కట్టుకున్నప్పుడో లేక ఇంకోటి తిప్పుకున్నప్పుడో టైం వేస్ట్ చేస్తారు. అండ్ ముఖానికి పౌడర్లు వేసినప్పుడు పిన్నులు పెట్టినప్పుడు టైం వేస్ట్ చేస్తారంటాడు ఈ భక్తుడు. అండ్ ఆయన అంటాడు, ఓ దరిద్రపు నగ్నపు ఆత్మలు కలిగినటువంటి వారలారా. ఈ ధనికులు ఎవరైతే ఇట్లా ముస్తాబు కొరకు అలంకరణ కొరకు టైం వేస్ట్ చేస్తున్నారో వారిని ఉద్దేశించి భక్తుడు అంటున్నాడు, ఓ దరిద్రపు అండ్ నిర్లక్ష్యముతో మీ యొక్క నగ్నపు ఆత్మలను నగ్నంగా విడిచిపెట్టిన వారలారా. మీ మనస్సాక్షులు ఎంత మురికి అయిపోయాయి అంటే మీరు మీ యొక్క మాలిన్యముల నుండి యేసు రక్తము ద్వారా కడుగబడి ఆత్మ ద్వారా శుద్ధి చేయబడాలి అన్న సంగతినే ఎరుగరు. మీ యొక్క ప్రశస్తమైనటువంటి దినపు గంటలను మీ శరీరమును తోమడానికి, మీ శరీరానికి చుట్టడానికి, మీ శరీరానికి పెట్టడానికే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. అండ్ మీలో కొంతమంది ఉదయం 10-11 గంటల వరకు ఇంకా ముస్తాబు అవుతుంటారు. ఆ పాటికి 6 గంటలకు పనికెళ్ళి కష్టపడినోడు 5 గంటల సమయం కష్టపడిపోయాడు, చెమటగార్చేసాడు. సో మీరెంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు, జాగ్రత్త అని అంటాడు. అండ్ నేను మిమ్మల్ని తయారవ్వకుండా మంచి నీట్ డ్రెస్ వేసుకోకుండా వెళ్ళమని నేను చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి గంటలను ఈ రోజుండి రేపు సమాధిలోకి పోయే శరీరానికి మీరు వృధా చేయొద్దు. మీ ఆత్మలను, మీ హృదయములను మీరు అలంకరించుకోండి, వాటిని శుభ్రముగా పెట్టుకోండి అని చెప్తున్నాను అంటాడు. 4వది ఆయన చెప్పినటువంటి సమయపు దొంగ ఏంటంటే ఇంటిని అలంకరించుకోవడం. ఇంటి నిండా మరి ఫర్నిచర్ పెట్టుకోవడం అండ్ ఇంటిని ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉండడం, కర్టన్లను మారుస్తూ ఉండడం, పెయింట్లు వేస్తూ ఉండడం, తీస్తూ ఉండడం, అండ్ తర్వాత ఇక ఫర్నిచర్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండడం, లేకపోతే ఇంట్లో పరివారము, ఇంట్లో వినోదము, ఇంట్లో మరి ఈ రకమైన ఆ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మన సమయాన్ని వృధా చేసే అంశాలు. నెక్స్ట్ 5వ దొంగ ఏంటి అంటే విపరీతముగా విందులు చేయడం, విపరీతముగా తినుటకు టైం గడపడం, తిండిపోతులుగా మారడం. నేను మీరు ఇతరులకు భోజనాలు ఏర్పాటు చేయొద్దని చెప్పట్లేదు, ఇతరులకు ఒక మోస్తారు విందు ఇవ్వద్దు అని చెప్పట్లేదు, ఇతరులతో కలిసి భోజనము చేయొద్దు అని చెప్పట్లేదు. కాకపోతే ఇది చాలా విచ్చలవిడి యుగము కనుక మీరు భోగములలో పడిపోకుండా విస్తృతంగా విందుల కొరకు ముందు గంట సేపు, తర్వాత గంట సేపు, తినేటప్పుడు 2 గంటలు, ఆ భోజనపు బల్ల చుట్టూ మీరు 4 నుండి 6 గంటలు వృధా చేయకుండా, తినడానికి అంత టైం మీరు వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఎందుకంటే అది దేవుడి సంబంధులు చేసేటువంటి పని కాదు. లూకా 16లో యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. సో ప్రతిరోజు వాడికి విందు, వినోదము అండ్ ఇదే వాడి జీవితంలో. అట్లా మీరు ఉండొద్దు అంటున్నాడు. 6వ దొంగ ఏంటి, లేక టైం వేస్ట్ చేసేటువంటి అంశం ఏంటి అంటే ఐడిల్ టాక్, వృధా మాటలు, లేకపోతే వ్యర్థమైనటువంటి మాటలు, పలుకులు, ప్రగల్భాలు అండ్ బాతాకాని అంటారు కదా, ఇంకా ఏమీ లేదు కనుక ఇక బాతాకాని. సో మీరు ఇతరులతో లేక ఇతరులు మీతో బాతాకానులు పెట్టుకొని దానివల్ల ఏమీ ఒరగదు, మీ యొక్క బుర్ర ఖరాబు, దాన్ని మీరు మానితే మంచిదంటాడు. 7వది ఆయన చెడ్డవారి సహవాసం. అంటే వ్యర్థులతో అండ్ చెడ్డవారితో సహవాసము చేసినప్పుడు ఎంత సమయం వారు మీది దొంగిలిస్తున్నారు అండ్ మిమ్మల్ని వారు ఎంతగా చెడగొడుతున్నారో కనిపెట్టండి.
ఎందుకంటే చెడుతో ఉన్నవారిని మీరు కలిసినప్పుడు, కూర్చున్నప్పుడు, వారితో మాట్లాడినప్పుడు, వారితో సహవాసం చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వారు మిమ్మును మంచిగా మాట్లాడనివ్వరు, వారు మిమ్మును మంచిగా ఆలోచించనివ్వరు, వారు మిమ్మును మంచి పనులు చేయనివ్వరు, వారు మిమ్మల్ని మంచి దారిలో నుండి తిప్పే ప్రయత్నం చేస్తారు, అండ్ వారు మిమ్మల్ని చెడ్డవారిగా తయారు చేయడానికే వారి యొక్క ప్రభావం మీ మీద వేస్తారు. సో మీరు చెడు వారితో కూర్చుంటే చెడిలేస్తారు కనుక వద్దు, కూర్చోకండి అంటాడు. 8వది, అనవసరమైన క్రీడలు, ఆటలు, పాటలు, పేకాటలు, లేకపోతే అట్లాంటి ఇతరత్ర విషయాలు. మరి చాలామంది పాస్ టైం అంటారు కదా, టైము పాస్ చేయడానికి, టైము పాస్ అవ్వట్లేదు, టైం పాస్గా నేను ఇది ఆడుతున్నాను, అది ఆడుతున్నాను, ఇది ఒక రిక్రియేషన్, అంటే నా యొక్క ఉల్లాసం కొరకు, నేను సేద తీరడం కొరకు అని డైస్, లేకపోతే ఆ యొక్క డైస్లు వేసి ఆడుతుంటారు, ఇంకో గేమ్ ఆడతారు, ఇంకో గేమ్ ఆడతారు, లేకపోతే డ్యాన్సులకు వెళ్తారు, డ్రామాలకు వెళ్తారు, లేకపోతే ఇంకో రకమైనటువంటి పార్టీకి వెళ్తారు. ఆ టైంలో అవి ఉండేవి కనుక అట్లాంటి వాటి విషయంలో మీ సమయమును వృధా చేయొద్దు. కొంత సమయం పర్వాలేదు, కానీ ఏది కూడా అతిగా చేయకూడదు. ఆ రోజుల్లో వేటలకు వెళ్ళేవారు. వారానికి కనీసం ఒక్కరోజు, లేక బాగా ఉన్నవాడు 2 రోజులు పోయి అడవిలో ఉండి మకాం వేసి వేటాడేవాడు. సో వేటాడడానికి 1 దినం లేక 2 దినాలు, చేపలు పట్టడానికి 1 దినం లేక 2 దినాలు అట్లా గడిపేసేవారు. ఇప్పుడు ఈ కాలంలో దినాలు చెడ్డగా ఉన్నప్పుడు అంతగా మీరు వృధా చేయొద్దని ఈయన రాసినటువంటి భక్తుడు 100 సంవత్సరాల క్రితమే ఇట్లా రాశాడు. ఇక మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. 9వది ఆయన రాసింది ఏంటంటే, అతిగా లోకం గురించి ఆలోచించి అతిగా లోక సంబంధమైన వ్యాపారములు, వ్యవహారములలో, వృత్తి పనుల్లో మునిగిపోకండి. దానికి మీ సమయమంతా కూడా ఇచ్చేయొద్దు. ఎంతోమంది క్రైస్తవుల జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, వారు పొద్దున లేవగానే వారి మొదటి తలంపు లోకముతో మొదలవుతుంది. వారు రాత్రి పడుకునే ముందు వారి చివరి తలంపు లోకముతోనే ముడిపెట్టబడి ఉంటుంది. పగలంతా కూడా వారు ఎన్ని ఆలోచనలు చేసినా, ఏ రకంగా ఆలోచనలు చేసినా, ఒకటి మాత్రం వారి యొక్క మైండ్లో అట్లా గోడకి మేకు ఫిక్స్ అయినట్టు అయి ఉంటుంది. అదేంటంటే లోకం. సో ఈ లోకం వారిని నాశనము చేస్తున్న, వారి ఆత్మలను దేవుడి నుండి దూరము చేస్తున్న వారు పసికట్టరు. లోకములో వారు, వారిలో లోకము. కనుక వారు ప్రార్థనకి సమయము కేటాయించరు, బైబిల్ పఠనకి సమయము కేటాయించరు, చదివినటువంటి ఆ కొంత పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుటకు సమయము కేటాయించరు, పరిశుద్ధులతో సహవాసానికి సమయము కేటాయించరు, దేవుడి విషయములు ఇంకా తెలుసుకోవాలన్న దానికి సమయము కేటాయించరు, దేవుడిని లోకంలో మేము ప్రత్యక్షంగా ప్రకటించాలి, చూపించాలి అన్నదానికి సమయము కేటాయించరు. వీరు సమయమును లోకానికి ఇచ్చేశారు. వీరి సమయం అంతా వృధా. తర్వాత ఇంకొకటి చెప్పాడు, 10వది ఏంటంటే, మనము పనులు చేయకపోయినా వ్యర్థమైన అండ్ నియంత్రణ లేని పాపిష్టి తలంపులతో మన టైం వేస్ట్ చేస్తామంట. మనం అంటుంటాం కదా, వీడు పగటి కలలు కంటుంటాడు, వీడికి ఏది చేత కాదు, వీడన్నీ కూడా కలల్లో కడుతుంటాడు, కలల్లోనే వీడి కోరికలు తీర్చుకుంటాడు, వీడు ఒక రోజున కలలు కని కాటికి పోతాడని. ఆయన కూడా అట్లాగే అంటున్నాడు. చాలామంది వెయిన్ థాట్స్తో తమ జీవితాలను నాశనం చేసుకుంటారంటే వ్యర్థమైన ఆలోచనలతో. వారికి వాక్యము తెలియదు, వారికి సత్యము తెలియదు, వారికి దైవ జ్ఞానం లేదు, వారికి ఆత్మ నడిపింపు మార్గదర్శకత్వం లేదు. కనుక వారు ఏం చేస్తారు, వారి బుర్ర నిండా ఉన్నటువంటి చెడిపడిన పాపిష్టి ఇచ్చలతో కూడినటువంటి, లోభత్వముతో నిండినటువంటి, లౌకిక మాలిన్యాలతో మాసి పట్టినటువంటి ఆలోచనలతో నిండి వాటితోనే టైం వేస్ట్ చేసేస్తారు. చూస్తూ ఉంటారు మీరు, కొంతమంది అట్లా వారిలో వారు నిమగ్నమై ఉంటారు, వాటితో ఆలోచనలోనే ఉంటారు. చర్చెస్లో కూడా పాస్టర్లు మెసేజ్లు ఇస్తున్నప్పుడు గమనిస్తే కొంతమంది అట్లా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఉంటారు. కారణం ఏంటంటే వారు వేరే లోక సంబంధమైన లేక పాప సంబంధమైన ఆలోచనల్లో పడున్నారు. ఇక 11వది ఏమంటాడు, వ్యర్థమైన పుస్తకాలు చదవడము, నాటకాలు చదవడము, లేక నవళ్ళు చదవడము, చరిత్రలు చదవడము, అంటే ఇవన్నీ కూడా ఉపయోగం లేనటువంటివి, మీకు ఏ రకముగా కూడా ప్రస్తుతమున సహాయపడనటువంటివి, మీ మనస్సుకున్న కుతూహలము, మీ మనసులో ఉన్నటువంటి పాపిష్టి స్వభావమునకు మేతగా ఉండేవి మాత్రము మీరు టైం వేస్ట్ చేయొద్దంటాడు.
నాకు ఇంకా గుర్తుంది. నేను 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ సెలవులు వచ్చినప్పుడు మా బంధువుల ఇంటికి వెళ్ళేవాడిని. అక్కడ కొన్ని దినాలు ఉండేవాడిని. వారం, 2 వారాలు, 3 వారాలు అట్లా ఉండేవాడిని. అయితే ఆ ఇంటావిడ, మా బంధువు ఆమె ఎక్కువ పని చేసేది కాదు. ఆమె 2 కుమార్తెలతో పనులు చేపిచ్చేది. అప్పుడప్పుడు వంట చేసేది. బట్ ఆమెలో ప్రతిరోజు నేను గమనించింది ఏంటంటే, కిల్లి అంటారు చూడండి. కిల్లి అంటే పాన్. సో, ఒక పెద్ద పెట్టుండేది ఆమె దగ్గర. అది తీసి చక్కగా జర్దా పాన్ చుట్టుకునేది. నోట్లో పెట్టుకునేది. నములుతూ ఉండేది. ఇక నవలు తీసేది. బెడ్ మీద పడి చదివేది. సో, ఆమె రోజు చర్య ఏంటి అంటే, కిల్లి కట్టడము, చుట్టడము, నోట్లో పెట్టడము, నమలడము, నవల చదవడం. సో, అట్లా ఆమె జీవితం గడిపేసింది. 4 పిల్లలు, 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. పెద్దవారైన తర్వాత ఈమె చచ్చిపోయే వరకు వారి పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఆ పాటికి వారికి 30 ఏళ్ళు దాటాయి. సో, వారికి 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నాకు తెలిసిన సంగతి ఏంటంటే, ఇప్పుడంటే మాకు సంబంధం లేదు. కానీ ఈమె చచ్చిపోయింది, ఈమె భర్త చచ్చిపోయాడు. కానీ 4 పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు. ఇప్పటికి కూడా అయ్యాయో లేదో తెలీదు. దాదాపు 60 ఏళ్ల వయస్సు వారు అయిపోయారు. ఏంటి అంటే, ఈమె ఒక స్త్రీగా, ఒక భార్యగా, తల్లిగా, గృహిణిగా ఈమె అవిశ్వాసురాలు. ఆ టైంలో పిల్లవాడినైనా నేను కూడా అవిశ్వాసినే. అవి దైవికంగా ఆలోచించలేదు. కానీ ఒకటి మాత్రం నచ్చలేదు, ఇట్లా ఉండకూడదు కదా అనుకునేవాడిని. సో, సర్వనాశనము ఆమె చేసేసింది. సో, ఈ ప్రకారం ఎంతోమంది వారి జీవితాన్ని వృధా చేస్తారు. ఆ భక్తుడు చెప్పింది ముగింపు అయిపోయింది. ఆయన యొక్క ఆర్టికల్లో నేను చెప్పాల్సింది చెప్పేశాను. కొటేషన్ ఎండ్. సో, రక్షించబడినటువంటి వ్యక్తి నిజముగా దైవికమైనటువంటి వానిగా, వ్యక్తిగా లేక స్త్రీగా మారినటువంటి వ్యక్తి ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు, పరసంబంధులుగా ఉన్నప్పుడు, క్రీస్తు మనస్సును కలిగిన వారైనప్పుడు, యేసుప్రభు 33.5 సంవత్సరాల లోకంలో బ్రతికాడు. ఒక్క గంట కూడా ఆయన వేస్ట్ చేయలేదు. మనకు పగలే ప్రార్థన చేయడం కష్టమైతే ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. అంత పగలు పరిచర్య, రాత్రి ప్రార్థన. సో, ఆయన టైం వేస్టే చేయలేదు. ఆయనకి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడో, ఆయనకి టైం ఎందుకు ఇవ్వబడిందో ప్రతి సెకండ్ ఆయన వినియోగించాడు. సో, మీ టైం మీరు ఎట్లా వాడుతున్నారు జాగ్రత్త. చార్ల్స్ ద ఫిఫ్త్, ఒక చక్రవర్తి, ఆయన ఇట్లా అనేవాడు, నేను నా యొక్క ఐశ్వర్యాన్ని ఖర్చు పెట్టేశాను, కానీ తిరిగి దాన్ని నేను సంపాదించుకోగలను. నేను నా యొక్క ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టేశాను, తిరిగి నేను దాన్ని పొందగలను. నేను నా యొక్క యోధులైనటువంటి నమ్మకమైనటువంటి సైనికులను యుద్ధములో కోల్పోయాను, కానీ వారిని నేను తిరిగి పొందలేను. ఏమంటున్నాడు ఆయన? డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ నాకు నమ్మకమైన, నా కొరకు ప్రాణాలు పెట్టే పోరాడే సైనికులు పోతే తిరిగి సంపాదించలేను. అదే ప్రకారం డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే తిరిగి సంపాదించవచ్చు, ఉద్యోగం పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ టైం పోతే తిరిగి సంపాదించలేం. $1 ట్రిలియన్ ఇస్తానన్నా కూడా ఒక్క సెకండ్ తిరిగి మనకి ఖాతాలో పడదు. కనుక మనము టైంని వేస్ట్ చేయకూడదు. సో, మన టైంలో, మన కాలంలో మనము సోకాల్డ్ క్రైస్తవులము, విశ్వాసులము, సేవకులము, పాస్టర్లము, మరి ఇవాంజలిస్టులము అందరం మనం కూడా తెలిసి తెలియక వివేకము, అవివేకము రెండింటి మధ్యలో కొట్టుమిట్టాడుతూ బతుకుతాం. కనుక మన టైం ఎట్లా వేస్ట్ అవుతుందో కూడా చెప్తాను. ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇంటర్నెట్ తప్పు కాదు, ఇంటర్నెట్ని బ్రౌజ్ చేయడము తప్పు కాదు. కాకపోతే అతిగా చేసినప్పుడు అది మన టైంని వేస్ట్ చేస్తుంది. సోషల్ మీడియా అకౌంట్స్ 1, 2, 3, 4 తృప్తి లేదు, ఎన్నో పెట్టుకుంటాము. దాంట్లో మన టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. పగలు లేదు, రాత్రి లేదు. మనము సోషల్ మీడియాకి బానిసలముగా సమయమంతా దానికి మనము ఆహుతి చేసేస్తూ ఉంటాం. మీనింగ్లెస్ చాటింగ్. సో, ఇప్పుడు 2 వేళ్ళు ఇట్లా పనికి ఎక్కువ పెట్టేశాము. ఎందుకంటే అనవసరంగా కూడా టక కీస్ కొడుతూనే ఉంటాము. మరి ఏ ఉత్పత్తి లేనటువంటి, అంటే ఏ రకంగా కూడా పనికిరానటువంటి చెత్త చాటింగ్ చేస్తూ ఉంటాం. టీవీ చూసేవాళ్ళు తగ్గిపోయారు అంటారు, కానీ విపరీతంగా టీవీ చూసేవాళ్ళు ఈ దేశంలో ఇంకా ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. అందుకనే టీవీ ఛానల్స్ వారు అంత ఖర్చు పెట్టి వాటిని తీసి మనకు చూపిస్తారు. టీవీ చూసేవారు కూడా అట్లా ఆన్ చేసి పెట్టేస్తారు క్రైస్తవుల ఇళ్లలో కూడా. అది మరి వారు అనుకుంటారు ఇది క్రిస్టియన్ ఛానలే కదా, వాక్యమే కదా. దాంట్లో వాక్యము చాలా తక్కువ. దాంట్లో వచ్చేది వాక్యానికి విరుద్ధమైనటువంటి అంశాలు. ఆ వాక్యాలు కావచ్చు, ఆ సాక్ష్యాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మోస్ట్లీ మీకు ఉపయోగము లేనివి. సో, మీరు దాన్ని అట్లా పెట్టేసి మీ టైంని మీరు ఇటుగాక అటుగాక వదిలేస్తున్నారు. కొంతమందికి రాత్రి నిద్ర పట్టదు, కనుక రాత్రంతా టీవీలో పాటలు పెట్టేసి, అంటే క్రైస్తవ పాటలే అంటారులేండి, క్రైస్తవ బోధలే అంటారులేండి, పెట్టేసి పడుకుంటారు. వారు అటు సరిగ్గా నిద్రపోరు, ఇటు సరిగ్గా వీటిని వినరు. చదివిన దాన్నే 4 పేపర్లో మనం చదువుతాం.
4 వర్షన్స్ ఆఫ్ బైబిల్ చదివితే మేలు గాని, ఒకే వార్త అదే రోజు వార్తలు 4 పేపర్‌లో చదవాల్సిన పనుందా? లేదు. మళ్ళీ అట్లాగే టీవీలో కూడా ఇప్పుడే టీవీ 9లో వార్తలు చూశారు. తెలుగోళ్ళ గురించి చెప్తున్నాను. మళ్ళా టీవీ 5లో చూస్తారు. మళ్ళా ఎన్‌టీవీలో చూస్తారు. మళ్ళా ఈటీవీలో చూస్తారు. ఎన్ని టీవీలు ఉంటే అన్ని టీవీల్లో చూసిన సేమ్ చెత్త వార్తలు మళ్ళా చూస్తారు. దీన్నేమంటారంటే టైం వేస్ట్ అంటారు. అండ్ ఈ మధ్య చిన్న, పెద్ద, మరి మధ్య వయస్కుడు, ముసలివాడు అన్న తేడా లేకుండా అందరూ వీడియో గేమ్స్ ఆడుతున్నారంట. వీడియో గేమ్ కంపెనీలు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన ప్రపంచ ప్రజల మీద ప్రతి సంవత్సరం సంపాదిస్తున్నాయి. అంటే వీడియో గేమ్స్ యొక్క పిచ్చి ఎంత ముదిరిపోయిందో చూడండి. అండ్ చాలామంది క్రిస్టియన్స్ కూడా వాడుతుంటారు. ఇక స్నేహితులతో టైం వేస్ట్ చేయడము, ఇతరత్ర టైం వేస్ట్ చేయడం మనకి కనబడుతూనే ఉంది. 39వ కీర్తన 4-5 వచనాల్లో ఇట్లా రాయబడి ఉంది. దావీదు అంటున్నాడు, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొన గోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. సో దాన్ని నేను వివరించను, మీరు దాన్ని ధ్యానించండి. మన సమయము ఎంత అల్పమైనది, ఆయువు ఎంత అల్పమైనది, దినముల పరిమాణం బెత్తడంతా, ఆయన సన్నిధిలో మన ఆయుష్కాలం లేనట్టే. అండ్ ఎంత స్థిరుడైనా కేవలం ప్రతివాడు ఊపిరిలాగా ఉన్నాడు. అట్లాంటి వాడు సమయాన్ని పోనివ్వాలా, సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలా, సమయమును జార విడుచుకోవాలా, సమయమును జాగ్రత్తగా దేవుడి మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు వాడాలా. సెనకా అనే ఫిలాసఫర్ ఈ మాటలు అన్నాడు, మనమందరము టైం లేదు, టైం సరిపోవట్లేదని ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. కానీ మనకు ఎంతో టైం ఉంది, దాన్ని ఎలా వాడాలో మనకు తెలియక మనం అట్లా మాట్లాడుతున్నాం. అండ్ ఆయన అంటాడు, మన జీవితాలు మనం ఏమీ చెయ్యకుండా సమయాన్ని ఖర్చు పెట్టేస్తాం. లేకపోతే మనము చేసే పనులకు ఉద్దేశాలు లేక వాటిని మనం వృధా చేస్తాం. అండ్ మన జీవితంలో ఏమి చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎంతవరకు చెయ్యాలో మనం తెలుసుకుని చేస్తే మన సమయాన్ని మనము సరిగ్గా ఉపయోగించుకుంటాం. సో దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక ఏ రకంగా కూడా పోనీయకండి, వృధా చేయకండి. దాన్ని సద్వినియోగం చేసుకోండి, దేవుడిని మహిమపరచండి, ఇతరులకు మేలు చేయండి, మాదిరికరమైన జీవితాలు అందరి ఎదుట విడిచిపెట్టండి. అట్లాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. దానికన్నా ముందు ఇప్పుడే మీరు మీ యొక్క సమయ వృధా చేసినందుకు, టైం వేస్ట్ చేసినందుకు మీరు దేవుడి దగ్గర నిజముగా, యథార్థముగా, వినయముతో పాపం ఒప్పుకోండి, క్షమాపణ పొందండి, శుద్ధి చేయబడండి. అండ్ ఇక నుండి తీర్మానముతో దేవుడిగా ఆరాధించి ఆయన మీకు ఇచ్చిన ప్రతి నిమిషమును ఆయన మహిమ కొరకు వినియోగించండి. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితేనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మర్చిపోకుండా వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. మీ సమయము సద్వినియోగం అవుతుంది, మీ జీవితము సార్థకమవుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.